हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। సద్గురు శ్రీ 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 గీతాచార్య స్వాముల వారి బోధామృతం శిష్యుడు పొనుగుమాటి రాములు విరచితం ఓంకార మహత్యము. మనవి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు మా గురువు గారైన శ్రీ 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 గీతాచార్య స్వాముల వారికి నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. మా గురువు గారు తన దగ్గరకు వచ్చిన జిజ్ఞాసుల ఆర్తి తీర్చడానికి ఓంకార స్వరూపాన్ని మాటలో విపులీకరించి ఎన్నో సత్సంగాల ద్వారా ప్రవచనాల ద్వారా బ్రహ్మతత్వాన్ని బోధించారు. అయితే ఓంకారం గురించి చెప్పే సత్సంగాలు మాత్రం అందరూ గ్రహించగలిగేవారు కాదు. ఎంతో సాత్వికంగా గురువు భక్తి నిండుగా ఉండేవారిని మాత్రమే ఆకర్షించేవి. ఆధ్యాత్మికంగా గురు అనుగ్రహం నిండుగా ఉన్నవారు మాత్రమే వాటిని అర్థం చేసుకోగలరని వారు అనేవారు. ఆధ్యాత్మికంగా పై స్థాయిలోని ఓంకారం గురించి మహాత్ములు వ్రాసిన గ్రంథాలు చదివేటప్పుడు ఆ మహాత్ముల చరిత్రలని అధ్యయనం చేసినప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది. అదేమంటే అలాంటి ఆత్మజ్ఞానిని ఒక్కసారైనా దర్శించుకోవాలని, వారు అనుగ్రహానికి పాత్రులమవ్వాలని, వారి సన్నిధిలో గడపాలని, ఒక్కసారైనా వారి పాద చరణాలను సృశించే అదృశ్యం వచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎక్కడో 100కి 1 ఆశ్రమంలోనో ఈ ఓంకారం గురించి సత్సంగం జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా అంతకుముందు వ్రాసిపెట్టి ఉన్న గ్రంథాలను చర్చించుకుంటూనో పారాయణం చేసుకుంటూనో వ్రాసిన మహాత్ములు స్మరించుకుంటూ వారి జ్ఞాపకాలని మననం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతుంటారు. కానీ సాక్షాత్తుగా ఆ ఓంకార స్వరూపుడే మా ఎదురుగా ఉండి ఓంకారాన్ని బోధిస్తుంటే వినే అదృష్టం, ఆ మహాభాగ్యం నాకు నా సహచర శిష్యులకే చెందిందని సగర్వంగా మీ అందరికీ చెబుతున్నాను. ఓంకారం గురించి వారు చెబుతూ ఉంటే అది మేము వింటుంటే ఆ అమృతాన్ని గ్రోలుకుంటున్న మాకు కలిగే ఆనందం సంవత్సరాల తరబడి పుస్తక పఠనం చేసిన అనుభవంలోనికి రాదని స్పష్టంగా అర్థమవుతుంది. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు 14 భవనాలను నా చిటికెన వ్రేలిపై నడుపుతున్నానని తెలియపరుస్తూ మనసులో ఆరాధించే వారికి మౌనంగానే అభయమిస్తూ ఆకాశము భూమి నా అవయవాలుగా ఉన్నవని ప్రకటించిన మా గురువు గారి ముఖతః ఓంకారం గురించి వినటం నేను నా సహచర శిష్యులు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తున్నాము. గతంలో ఎంతో పుణ్యం చేసుకుని ఉంటేనే ఓంకారం గురించి స్వయంగా మహాత్ముల ముఖతః వినే భాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో చదువుతున్నప్పుడు మా గురువుగారి దగ్గర చేరిన శిష్యులందరూ ఎంత పుణ్యాత్మలో కదా అనిపిస్తుంది. ఓంకారం గురించి పై స్థాయిలో ఆధ్యాత్మిక విషయాలను చెబుతూ కూడా మా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం క్రిందికి దిగివచ్చి మా సంసార జీవితంలో వచ్చిపోయే అనుభవాలనే ఉదాహరణలుగా చెప్పేవారు. వేదాంత రహస్యాలను అతి సులభంగా గ్రహించే విధముగా బోధించారు. వారు సంసారంలో ఉంటూ అతి సులభంగా అనుభవించిన ఆధ్యాత్మిక జీవితాన్ని మాకు బోధిస్తూ మమ్మలను సంసారంలో నిష్కామంగా ఆచరణ యోగ్యులుగా చేయుటలో వారికి వారే సాటి. వారు బోధించిన బ్రహ్మతత్వము, వారు తన దగ్గరకు వచ్చిన భక్తులపై చూపించే అనన్యమైన ప్రేమే జిజ్ఞాసులైన వారిని వారి సన్నిధికి అయస్కాంతంలా లాగేస్తుంది. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన మా గురువు గారు స్వయంగా నాకు బోధించిన అమృత సారము ఇదే. ఏది తెలుసుకుంటే ఇంక మిగిలేది ఏమీ లేదో ఆ పరిపూర్ణతకు ఆఖరి స్థానం ఇదే అని మా గురువు గారు బోధించిన ఓంకార సారమును మీరు గ్రహించి తరించాలని కోరుకుంటున్నాను. ఇట్లు పొనుగుమాటి రాములు. ఓం ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. పరమ పావునులైన ఓ దైవాత్మ స్వరూపులారా, ఓంకారము యొక్క పరమ రహస్యమును
మహిమను మాధుర్యమును అగు ఈ ఓంకారమును ధ్యానించువారు పొందడి శాశ్వత ముక్తియు ధ్యానము చేయు పద్ధతి ముముక్షువులందరూ గ్రహింపవలసిన విషయములలో ముఖ్య విషయం ఇది. కనుకనే మొట్టమొదట మనకు అక్షరాభ్యాస కాలములో మొదటనే ఓ అని ఓనమాలు నేర్పుతారు. పరమ కారుణ్యమూర్తులకు మహర్షులు మనుష్య మాతృలు అందరికీ ఇటు ఓంకార రహస్యము తెలుసుకొనదగినది అని నిశ్చయించి వేదములకు మూలమైన మహామంత్రమును మొట్టమొదటనే జనులందరికీ చెప్పబూనిది. దీనికి అక్షరాభ్యాసమనియును విద్యాభ్యాసమనియును దివ్యనామము ఏర్పాటు చేసిరి. అక్షర విద్య అనగా అక్షరమనగా క్షరము కానిది. క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే అని గీతావచనము. అనగా చరాచర జగత్తంతయు క్షరమనియు కూటస్థుడు ఒక్కడే ఆత్మానయును అక్షరుడనియును చెప్పబడినది. భూర్భువాది సత్యలోకము వరకును అతల వితలము లాది గల పాతాళ లోకము వరకును వానిలో శరీరముతో ఉన్న వారందరూ క్షరములే అనగా నస్వరములే. వేయేలా త్రిమూర్తుల యొక్క ఉపాధులను బ్రహ్మలోక వైకుంఠ కైలాస లోకములను క్షరములయందు చేరినవి అని గ్రహించవలెను. ఇందుకు తార్కాణము బ్రహ్మ ప్రళయము విష్ణు ప్రళయము రుద్ర ప్రళయములు అని శాస్త్రములయందు పేర్కొనబడి ఉన్నది. కావున ప్రేమస్వరూపులారా, ఇప్పుడు మీరు అభ్యసించినది క్షరము అనగా నశించు దాని యొక్క అభ్యాసమా, లేక అక్షరము అనగా నాశరహితమైన బ్రహ్మ విద్యయా అని ఒక్కొక్కరు దీర్ఘముగా ఆలోచించండి. విద్యాభ్యాసం అనగా విద్య యొక్క అభ్యాసము, విద్య అనగా అవిద్య కానిది విద్య అనంబడును. కావుననే గీతయందు ఆధ్యాత్మిక విద్యా విధానము అని శ్రీకృష్ణ పరమాత్మ బోధించి ఉన్నారు. అటువంటి ఆత్మ విద్య ఒక్కటి మాత్రము విద్య అగును, కానీ తక్కినవన్నీ అవిద్యయే అగును. అవిద్య అనున్నది మాయ, అజ్ఞానము, ప్రకృతి అని చెప్పబడుచున్నది. అవిద్య యొక్క పర్యాయ పదములే ఇటు అవిద్య లేని ఏ బ్రహ్మము కలదో దాని యొక్క అభ్యాసమే విద్యాభ్యాసం అనబడును. మీరు వేదాంగములు సాంగోపాంగముగా వినినను 100 సంవత్సరములు జీవించినను పైన చెప్పిన అక్షర విద్య యొక్క యథార్థమును తెలుసుకొనుటకు ప్రారంభించని కాలమంతయు అక్షరాభ్యాసము చేయని పసిపిల్ల లాంటి వారమేనని నిశ్చయించుకోండి. ఇటు పరమ పవిత్రమైన అక్షరాభ్యాసము తెలియక కదా అనేక శాస్త్రములను చదివిన వారును గొప్ప గొప్ప చదువులు చదివి పరీక్షలలో ఉత్తీర్ణులైన వారును అవిద్య అయిన కర్మకాండలో మునిగి దిక్కు తెలియక ఊపిరాడక సంకటపడుచున్నారు. వీరు తాపత్రయాగ్నిచే తప్పిస్తూ భోరు భోరుమని దుఃఖరోధనము చేయుచున్నారు. మరలా దుష్కర్మకాండ మధ్యలో చిక్కుకొని దిగ్భ్రమ చెందిన వారలై భయపడి దిక్కు తెలియకుండా ఉన్నారు. అవిద్య నేర్పే గురువుల చెంత చేరక విద్య నేర్పే గురువుల చెంత చేరాలి. శ్రీ రామకృష్ణ పరమహంస విద్యాస్వరూపిణి అయిన కాళికాదేవిని పరబ్రహ్మ స్వరూపిణిగా నెరింగి దృఢముగా ఆత్మవిద్య అనుభవించినాడు. శ్రీ వాల్మీకియు శ్రీ కాళిదాస మహాకవియు ఇట్టి విద్యని అభ్యసించిరి. అయితే ఈ ఆత్మవిద్య సామాన్యులకు సాధ్యమని తలంపరాదు. ఇది బహుజన్మ సంస్కారము గల వారికి మాత్రమే సిద్ధించును. చిత్త నిరోధము కలగని వారికి ఓంకారాభ్యాసము అలవడుట దుస్తరము. హృదయములో చెడ్డ వృత్తి సంస్కారం ఉండు వరకు మనసు బహిర్ముఖముగా తిరిగి ఉండును. చెడ్డ సంస్కారములు నశించినప్పుడే మనసు అంతర్ముఖముగా తిరుగును. అప్పుడు మాత్రమే స్వరూపానుసంధానము సిద్ధించును. అనగా తత్వమస్యాది మహావాక్య శ్రవణ స్వరూపం యందు స్థిరము కుదురును. అద్దము ప్రపంచం వైపు తిప్పినచో ప్రపంచమే కనిపించును. లేక అద్దమును మన వైపుకు త్రిప్పినచో మన ముఖము శరీరమంతయు కనిపించును. అట్లే మన మనసు ఊర్ధగామిగానున్నప్పుడు ఆత్మదర్శనము అనగా ఆత్మ సాక్షాత్కారము కలుగును. మనసు అధోముఖముగా నుండినప్పుడు ఆత్మను అనగా దైవమును ఎరుగజారం. అయితే ఇప్పుడు మనం చేయవలసినది ఏమనగా మన ప్రాణవాయువులో ఓంకారమును కలిపి అభ్యసింపవలెను. నిశ్చలమైన ధ్యానమునకు ఓంకారము తప్ప వేరే మంత్రము ఉపయోగపడదు. తక్కిన మంత్రములు ఏవైనా సరే హృదయములో కొంచెమైనను చలనము ఉండియే తీరును.
అట్లైనచో అచిలతత్వం ఎట్లు సిద్ధించును అనినా మరి ఒక రహస్యము కలదు. ప్రాణాప్రయాణ కాలములో కొందరికి ఇంద్రియములు సృహ తప్పి ఉండవచ్చును. అప్పుడు ఇతర మంత్రములు స్మరించుటకు శక్తి ఉండదు. ఓంకారము మాత్రము భావనా మంత్రం అవుటచే సాధ్యపడును. ఎట్లనగా ఓంకారమును అభ్యాసము చేయుకొలది మనము ఓంకారమును స్మరించకయే దానిచ్చగా అది మన చెవులలో హృదయములో నుండి వినబడును. అవసానమున మన ఇంద్రియములు సృహ తప్పి ఉన్నను ఆత్మస్వరూపమైన ఓంకారము మాత్రం శ్వాస ఉన్నంత వరకు ధ్వనించుచూనే యుండును. ఓంకారముతోనే ఆఖరి శ్వాస విడుచును. అప్పుడు వానికి సద్గతులు లభించును. అనగా స్వర్గమో వైకుంఠమో కైలాసమో వారు చేసుకున్న తీవ్రతర స్థాయిని బట్టి వారు ఆసక్తి ఎలా ఉన్నదో దానిని బట్టి ఏ లోకము సిద్ధించునో ఆ లోకమునకు పోవును. శ్రీకృష్ణ పరమాత్మ గీత 8వ అధ్యాయమున ఈ ఓంకారమనే బోధించి ఉన్నాడు. అంతేకాక ఓంకారం ఒక్కటి మాత్రమే తాపోపశమనమును కలుగచేయును. ఏలయన తక్కిన మంత్రములు అన్నయు ప్రత్యేకముగా శివుడు విష్ణువు దేవతలను గురించి చెప్పుచుండును. కావుననే శైవులు వైష్ణవులు మతభేదములను కల్పించుకొని నాది ఎక్కువ నీది తక్కువ అని వాదులాడుకొనుటకు కారణమైనది. కనుకనే ప్రణవోపాసకులకు అఖండైక బోధకము అగు అద్వైత జ్ఞానము కలుగుచున్నది. ఇటు ప్రణవోపాసన లేని వారికి సమరస జ్ఞానము లేకపోవుట చేతనే మతభ్రాంతిలో పడి అంధకారమైన తమోరణ్యములో చిక్కుకొని పవిత్రమైన లోకమును పిచ్చాసుపత్రిగా భావించి విభ్రాంతులగుచున్నారు. ఓంకారము మాణిక్యము వంటిది, మంత్రములు రత్నముల వంటివి, కీర్తనలు భజనలు బంగారము వంటివి, ప్రదక్షిణ నమస్కారములు రాగి నాణ్యముల వంటివి. ఇంకొక రహస్యము ఉన్నది. అర్చన పూజా హోమములు స్థూలదేహమునకు సంబంధించినవి, అనగా చేతులైన ఇంద్రియములతో చేయునవి. మరియు ప్రార్థన కీర్తన జపము స్మరణాదులు సూక్ష్మదేహమునంటి యుండును. ధారణ ధ్యానములు కారణదేహముతో చేరియుండును. ధ్యేయాకారమునకు ఓంకారము మాత్రమే వెళ్ళును. ఈ కారణదేహ పర్యంతరము మూల ప్రకృతి అనునది కూడియుండును. ధ్యేయాకారము ఈ మూడింటికి ఆవలనుండునని అర్థము. దీని దగ్గర చేరి దీనితో కూడియుండునది ఓంకారమేనని మహాత్ముల వాణి అయి ఉన్నది. అదే తురీయము. ఇది ప్రణమము యొక్క 4వ పాదము. ఇది ఏ తురీయమై మారును. పైన చెప్పిన అనుష్ఠానములకు ఒక్కొక్క దానికి సహస్రాంశాధిక ఫలము కలదు. కనుకనే పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమో లయ అని చెప్పు రహస్యం ఇదే. ఇంకను జపభేదమును చెప్పేద వినుము. విధి ప్రకారము చేయు యజ్ఞమున కన్నా మంత్ర జపము 10 భాగములు ఫలం అధికముగా ఇచ్చును. అతి జపమును వాచా శబ్దము చేయక కంఠకుహరమున చేయుట చేత 100 భాగములు ఫలం అధికముగా నిచ్చును. కంఠమును దంతోష్ట్రములను కదిలింపక హృదయమున ధ్యానించుటచే 1000 భాగముల ఫలమును అధికముగా నిచ్చును అని మనుస్మృతి చెప్పుచున్నది. జపములు 3 విధములు. అవి వాచకమనియు ఉపాంశయనియు కొండనాలుక దగ్గర జపించుట అనగా మనస్సులో జపించుటాయని త్రివిధములుగా చెప్పబడును. ఈ మూడింటికి ఓంకారము ఒక్కటయే చాలునని సూత సంహిత చెప్పుచున్నది. అయితే ఓంకారము ధ్యానించుటకు కొంత అర్హత ఉండవలయును. మంత్రములు గొప్పవని తలంపరాదు, మననమే గొప్పది. సత్వగుణముతో కూడుకున్న భక్తి విరక్తి కరుణ శాంతి కలిగి స్వస్వరూప ధ్యానము చేయువారికి మాత్రమే గొప్ప లాభము కలుగజేయును, కానీ తదితరులకి ప్రయోజనం ఉండదు. భక్తి గొప్పదిగా గలవారు వారి వారి ఇష్టానుసారంగా ఏ దేవుణ్ణి అయినా స్మరించవచ్చును. స్మరణ ఏకాగ్రత చెందినప్పుడు సర్వేంద్రియములు స్తంభించును. అప్పుడు నిశ్చేష్టుడై ధ్యేయాకార వృత్తితో కూడియుండును. శాస్త్రములు సామాన్య విధినే బోధించును. అనుభవజ్ఞులైన మహాత్ములు మాత్రం గొప్ప విశేషమైన స్థితిని బోధించును. ప్రణవోపాసన గొప్పదని తలంచి అర్హత లేనివారు అనగా గురూపదేశమును గురువానుగ్రహము లేనివారు ఆత్మామృతాసారమును పానము చేయలేరు. కులగోత్రములను ప్రధానముగా చూడకుండా
గుణకర్మలను చూడవలేనని భావము. సృష్ట్యాదిలో బ్రహ్మదేవుని కంఠము నుండి 2 శబ్దములు వెలువడినవి. మొదటిది ఓంకారము, రెండవది అధ అనేది శబ్దము. కావున ఇవి 2 పరమ పవిత్రములు అయిన మంగళ శబ్దములు. అయితే విధాత చిరకాలము స్మరించిన తరువాత ప్రప్రథమున ఓంకారమునే ఉచ్చరించెను. అనగా ఏ పరమాత్మ శక్తి చేత తాను సృష్టికి శక్తివంతుడాయనో అట్టి పరబ్రహ్మము యొక్క స్వరూపమును ఓంకారమని చెప్పెను. అది సర్వజనులకే కాక దేవతలు అందరికీ కూడా ధ్యేయమనియు తెలిపెను. బ్రహ్మదేవుడు ఓంకారమును ఉచ్చరించుట వలన పరబ్రహ్మమును ధ్యానించనని దీని అర్థం. అనగా సర్వేశ్వరుడు నామరూపరహితుడై సజాతీయ విజాతీయ స్వగత భేదము లేనివాడై అఖండ రసమై ఉన్నాడని దేవతలకి తెలిపెను. కావుననే వేదములు ఉచ్చరించినప్పుడు, దేవుని పూజలు చేయునప్పుడు మొదట ఓంకారమును స్మరించుచున్నారు. ఓంకారం యొక్క స్వరూపము చెప్పబడుతున్నది. ప్రథమం తారకం చైవ, ద్వితీయం దండముచ్యతే, తృతీయం కుండలాకారం, చతుర్థం త్వర్ధ చంద్రకం, పంచమం బిందు సంయుక్తం, ఓమితి జ్యోతిరూపకం. అనగా తారకాకారము, దండాకారము, కుండలాకారము, అర్ధచంద్రాకారము, బిందు రూపము, వీనితో కూడిన ఓంకారము జ్యోతి రూపమై ఉన్నది. ఆదిత్యవర్ణం తమసస్తు పారే అను శృతిననుసరించి ప్రపంచమునకు పరమై జ్ఞానజ్యోతి అయి వెలుగుచుండునదే పరబ్రహ్మము. దేనియందు కాలత్రయము, దేవతాత్రయము, లోకత్రయము, స్వరత్రయము, వేదత్రయము స్థిరములై ఉన్నవో అట్టి పరంజ్యోతి స్వరూపము ఓంకారము. ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలములను, బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలను, భూర్భువాది లోకత్రయమును, హస్వ దీర్ఘ ప్లూతాది వేదస్వరములను, ఋగ్ యజుశ్యామాది వేదములను ఏ పరమాత్మ నుండి కలిగినవో అట్టి స్వరూపమే ప్రణవ శబ్దము. ఈ భావార్థము అథర్వశిఖోపనిషత్తులో వివరముగా చెప్పబడి ఉన్నది. ఒక్కమారు ఓంకారమును ఉచ్చరించిన మాత్రముననే ఊర్ధగతిని అనగా ప్రకృతికి పరమైన పరమపదమును లేక ప్రపంచాతీత స్థితిని కలుగజేయుచున్నది. నాయనలారా, తన్మయ స్థితి కలగవలేననిన ఓంకారోపాసన తప్ప వేరే మార్గము లేదు. ఏలయన శబ్దము ప్రకృతితో కూడినది కనుకనే ప్రకృతి సంబంధమైన శబ్దములు వదిలివేసి ప్రకృతి రహితమైన నిశ్శబ్దమును పాటించమన్నారు. అనగా నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అన్నారు. ఇది పరమశాంతి నిలయం, ఆనందము, అమృతము, శివము, అద్వైతము, పూర్ణము, అచలము. ఇట్టి స్థితి గోరువారందరినూ సద్గురువుల్ని అనుసరించి దీని భావమును గ్రహించవలయును. దీనిని ఉచ్చరించినప్పుడు ప్రాణము ఊర్ధ్వముగా పోవును, అధోముఖముగా తిరుగదు. కనుకనే అంత్యకాలములో ఓంకారమును స్మరించి దేహమును విడుచువారు పరబ్రహ్మమును పొందుదురు అని శ్రీకృష్ణ పరమాత్మ గీత 8వ అధ్యాయములో ఉపదేశించిరి. సకల ప్రాణులను అనగా పంచప్రాణములను, ఉపప్రాణములను లేక ఆత్మను పరమాత్మ యందు చేర్చున్నదిగా జీవ బ్రహ్మైక్యమును కలిగించున్నది ప్రణవమని చెప్పబడుచున్నది. ప్రణవధ్యానమందు మాత్రమే ప్రాణలయము జరుగుతున్నది. కనుకనే ప్రాణాయామము చేయువారు ఓంకారంలో జీవముగా ఉన్న శ్వాసను ఐక్యపరిచి ధ్యానించుచున్నారు. ఇది వేదమూలము. దీనిని ధ్యానించుటచే 4 వేదములు చదివిన ఫలమును, త్రిమూర్తులను, సర్వదేవతలను పూజించిన ఫలము కలుగునని ఉత్తర గీత యందు ఈ ఓంకారమునే చెప్పబడి ఉన్నది. ఓంకారమునకు 8 అంగములు, 4 పాదములు, 3 స్థానములు, పంచదైవతములు కలవని ఎరుగవలయును. ఇటు ఓంకారము నెరుంగని వాడు బ్రాహ్మణ శబ్దమున కర్హుడు కాడు. అష్టాంగమనగా జీవుని అంగములు 4, ఈశ్వరుని అంగములు 4. విశ్యుడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ ఇవి జీవుని అంగములు. విరాట్, హిరణ్యగర్భుడు, అవ్యాకృత, పరమాత్మ ఇవి ఈశ్వరుని అంగములు. చతుస్పాదమనగా అకారము, ఉకారము, మకారము, అర్ధమాత్రకము. తరువాత త్రిస్థానములు జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ,
సుషుప్తావస్థ. ఇంకా పంచదైవములు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, సదాశివుడు, మహేశ్వరుడు. ఈ విధముగా ఓంకార ధ్యానము చేత చరాచర బ్రహ్మాండమంతయు ఈశ్వరమయమగు జ్ఞానము కలుగును. పైపలాదుడు, అంగీరసుడు, సనత్ కుమారులు అనే మహర్షి పుంగవులు ఓంకారమును గురించియు ధ్యేయ వస్తువుని గురించియు అధర్వశికుడను మునిపుంగవుని అడిగిన విషయము అధర్వశికోపనిషత్తులో చెప్పబడి ఉన్నది. ఓంకారము యొక్క మొదటి మాత్ర అకారము. దీనికి పృథ్వీభూతము బ్రహ్మదేవుడు అధిదేవత. ఓంకారము యొక్క ద్వితీయ మాత్ర ఉకారము. దీనికి ఆకాశము విష్ణువు అధిదేవత. ఓంకారము యొక్క మూడవ మాత్ర మకారము. దీనికి స్వర్గలోకము రుద్రుడు అధిదేవత. ఓంకారము యొక్క నాలుగవ మాత్ర అర్ధమాత్ర. దీనికి సోమలోకము పరమేశ్వరుడు అధిదేవత. ఓంకారము 4 అక్షరములు కలది, 4 పాదములు గలది, 4 తలలు గలది, 4 అర్ధమాత్రలు గలది. ఒక్కమారు ఓంకారమును ఆధార స్థానము నుండి సహస్రారము వరకు ధ్వనించుచున్నట్లుగా ఎవడు ఎరుంగునో వాడు శ్రేష్టగతిని అనగా పరమపదమును పొందును. ప్రాణములు అన్నయు ప్రపంచమంతయు లయించు స్థానము ఓంకారమే. దీనినే ప్రణవమందురు. ఈ ఓంకారము సకల ప్రాణులను ప్రపంచమును పరమ పురుషుడను పరమాత్మయందు లయింపచేయును. బ్రహ్మ, విష్ణు, రుద్రాది దేవతలకు సకల వేదములకు కారణస్థానిమై ఉన్నది. ఈ ప్రణవమునే తారకమని నిరూపించినారు. 14 భువనంబులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది సకల దేవతలు, సనకసనందనాది యోగులను, సప్తమహర్షులను, ఆదిపరాశక్తి స్వరూపులైన శ్రీ దేవతలను, ఋషులను, మానవులను, పశుపక్షాది మృగ జంతువులను, క్రిమికీటకాది జలచరములను, రాక్షసులను, ఈ సకల దేవతలను, సర్వజీవకోటులను, సర్వ ప్రపంచమును జ్యోతుల్లోకెల్లా జ్యోతిస్వరూపమైన ఓంకారము నుండియే ఉద్భవించినది అని గ్రహింపవలయను. ప్రణయకాలమున ఓంకారములోనే లయమగునై తెలుసుకొనవలయను. ఓంకారమనున్నది త్రిమూర్ఛాత్మిక స్వరూపం. అందువలన ఆ, ఊ, మా అను 3 అక్షరముల కలయికయే ఓంకారమైనది. ఈ ఓంకారము ప్రతి జీవిలో ఉన్నది కాబట్టియే మనం మాట్లాడగలుగుచున్నాం, శబ్దము వినగలుగుచున్నాము, రుచులు వాసనలు గ్రహించుచున్నాము. ఈ ఓంకార ధ్వని మనలో నకసిక పర్యంతరం ఉండటం వలనే మనం బ్రతికి ఉన్నాం. దీని స్పందన ఓంకార ధ్వనియే సర్వజీవుల ప్రాణమై ఉన్నది. ఈ ఓంకార ధ్వనియే ఆత్మజ్యోతి అయి ఉన్నది. ఇదియే ఆనందమయమై ఉన్నది. అందువలననే నాదు బిందు కళాతీతం అన్నారు. దీనినే పరబ్రహ్మం అన్నారు. దీనినే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నారు. అనటం కాదు, అయ్యే ఉన్నారు. సర్వ ప్రపంచము, సర్వ దేవతలు, సర్వజీవులు ఓంకారములోనే ఇమిడి ఉన్నారు. ఈ ఓంకారము విన్నవాడు, ఓంకారములో లయమైనవాడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడై, ప్రపంచ స్వరూపుడై, సర్వకాలము శాశ్వత స్వరూపుడై ఉంటున్నాడు. సకలేంద్రియములను ఉపసంహరించుట వలన, సకల వృత్తులను నశింపజేయుట వలన, ధరింపదగిన దానిని ధరింపజేయుట వలన, వారి వారి పరిపాకములకు దగినట్లుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఉపాసింపజేయుట వలనను బ్రహ్మము తురీయమనబడును, ప్రణవము తురీయమునకు కారణమనబడును. స్థూల శరీరమునందలి దశేంద్రియములను మనస్సునందు చక్కగా నిలిపి ధ్యానించుటయే విష్ణువందరు. ఇట్లు ధ్యానించి యోగి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అని తెలుసుకొనవలయును. సూక్ష్మ శరీరమందలి తత్వములను, ఇంద్రియములను మనస్సునందు చక్కగా నిలిపి ధ్యానించువాడు రుద్రుడు. అట్టి యోగి రుద్రుడే యగుచున్నాడు. ప్రాణమును, ఇంద్రియములను మనస్సునందు చేర్చి నాదు బిందు కళాతీతుడైన పరమాత్మయందు కారణ బ్రహ్మ స్వరూపమునందు చక్కగా నిలిపి ఈశానుని పరమాత్మను ధ్యానము చేయవలయును. బ్రహ్మ, విష్ణు, రుద్రేంద్రాదులను, సకలేంద్రియములను, సకల భూతములను పుట్టుచున్నవి. వీటికన్నింటికి కారణమైన బ్రహ్మము మాత్రము పుట్టుటలేదు, అనగా నాశరహితమైనది. ఇట్లు సకల కారణములకును కారణమైన వాడును,
సకలైశ్వర్యములు కలవాడును సర్వేశ్వరుండును ఆకాశం యందు సకల చేతనముల హృదయాకాశ మధ్యమందు నివసించువాడునగు ఆ పరమాత్మను ధ్యానించవలయును. ఆ పరమాత్మయే ధ్యేయము, ధ్యానింపదగిన వస్తువు. ఈ ప్రకారము ఒక్కమారు ధ్యానము చేసిన వారికి యజ్ఞయాగములు 100 మారులు చేసిన ఏ ఫలము కలుగునో ఆ ఫలము నకసిక పర్యంతరము ఓంకారమున్నదని గ్రహించి దానిని విన్నవారికి ఆ ఫలము కలుగును అని మహాత్ములందరూ చెప్పుచున్నారు. కానీ ఓంకారము ఒక భాగము, ప్రకాశము ఒక భాగము, ఆనందము ఒక భాగము. ఈ 3 కలిసినదియే నాదుబిందు కళాతీతమైన పరబ్రహ్మము. అదే నాదానందము. ఓంకారమును వినుట వల్లనే ఆనందము స్మరించును. నాదానందము రెంటి వల్లనే ప్రకాశము ప్రకాశించును. ఈ నాదానందములో ఉద్భవించిన ప్రకాశమే పరబ్రహ్మ స్వరూపము. అయితే కొందరికి ఆత్మ ప్రకాశము ముందుగా కనిపించవచ్చును, తదుపరి ఓంకారము ఆనందము తెలియబడును. కొందరికి ముందుగా ఆనందము స్ఫురించవచ్చును, తదుపరి ప్రకాశము ఓంకారము స్ఫురించవచ్చును. కొందరికి ముందుగా వినబడవచ్చును, తదుపరి ప్రకాశము ఆనందము స్ఫురించవచ్చును. ఈ 3లో ఒక్కదానితోనే ఉండకూడదు. ఈ 3 బ్రహ్మములకు 3 భాగములు. 4వది తురీయ స్థితిని పొందుట అనగా ఈ 3ంటిని ఏకం చేసుకొని ఈ 3 కలిసిన తుర్యాతీతమే బ్రహ్మమై ఉన్నది. దానిని పొందినవాడే జీవన్ముక్తుడు. 3 మూర్తుల ఏకస్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వ జగస్వరూపుడు, సర్వాంతర్యామి అయి ఉంటున్నాడు. సకల విధములైన ధ్యానములు, సమస్త యోగములు, సకల జ్ఞానములు, వీని ప్రయోజనములు, వీటినన్నింటినీ ఓంకార ధ్యానము చేయువాడే ఎరుగును. వాడే పరమేశ్వరుడనియు చెప్పంబడును. దీనిని పొందినవాడు జనన మరణ దుఃఖముల నుండి నిరతిశయానందమైన కైవల్యమును చేరును. కట్టెలలోని నిగూఢమై ఉండు అగ్ని మదనము లేక ఏలాగున జ్వలింపజాలదో అలాగున ఆత్మానాత్మ విచారమగు ధ్యానయోగము లేక తనలో నిగూఢమయుండు జ్ఞానాగ్ని ప్రజ్వలింపజాలదు. అరణి నుండి తీయబడిన అగ్నిచే హోమకుండములో గల సమస్త వస్తువులు ఏలాగున భస్మము చేయునో అలాగున జ్ఞానజ్యోతి ప్రజ్వలించున్నప్పుడు అనగా ఆత్మైక బోధము కలుగునప్పుడే సమస్త కర్మలైన కట్టెలని దగ్ధం చేయును. ఘటము లోపల నుండి దీపము ఏలాగున ఘటావరణముచే ప్రకాశింపదో అదే రీతిగా అనాత్మ భ్రాంతియగు దేహ ఘటముచే ఆవరింపబడిన స్వరూప జ్ఞానము సాక్షాత్కరించుటకు సద్గురువు ఆత్మైక బోధ యొక్క జ్ఞానదండముచే అనాత్మ భ్రాంతి అను ఘటమును ధ్వంసం చేసిన గాని జ్ఞానజ్యోతి వెలుగును. దానిని దర్శింపగలుగుదురు. అనగా తన యొక్క కాయమే ఘటమనియు, జ్ఞానదీపము తత్పదం అగు బ్రహ్మమనియు, గురువాక్యమే దండమనియు, వైరాగ్య తాడనమే ఘటమును పగులగొట్టుట అనియు గ్రహింపవలయను. సముద్రము దాటదలంచు వానికి దృఢమైన నావయు మంచి నేర్పరి అయిన పడవ నడుపువాడును ఎట్లు అవసరమో అలాగున సంసారమనడి సాగరమును దాటదలంచు వారికి మహాత్ముడు అగు గురువును దృఢాభ్యాసమగు అనుష్ఠానమును ఉండయే తీరవలయును. అట్లయినచో నిర్భయముగాను సులభముగాను భవసాగరమును దాటి నిత్యానంద పదవిని పొందవచ్చును. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఓంకారం యొక్క మహత్యము, రూపము, స్థానము మొదలగు విషయములు అన్నింటినీ వినవలయనని కోరికగా ఉన్నది కావున నాకు చెప్పవలయనని అడిగాను. అంతటా శ్రీకృష్ణ పరమాత్మ సంతసించి, అర్జున, నీవడిగిన ప్రశ్న చాలా మంచిదిగా ఉన్నది. ఇందులకు సమాధానము స్పష్టముగా విస్తరించి చెప్పేదను వినుము అని ఈ విధముగా చెప్పాను. ప్రణవము యొక్క ప్రథమ భాగము అకారము లయము కాగా భూమియు అగ్నియు ఋగ్వేదమును భూలోకమును బ్రహ్మయు పుట్టెను. ప్రణవము యొక్క ద్వితీయ భాగము అగు ఉకారము లయము పొందగా అంతరిక్షమును యజుర్వేదము భువర్లోకము సనాతనుడు అయిన విష్ణువు పుట్టెను. ప్రణవము యొక్క తృతీయ భాగమగు మకారము లయము పొందగా ద్యులోకము సూర్యుడు సామవేదము స్వర్ణలోకము మహేశ్వరుడు పుట్టెను. అకారము పచ్చని వర్ణము కలది. ఇది రజోగుణము వల్ల పుట్టినది.
ఉకారము తెల్లని రంగు గలది, ఇది సత్వగుణము వల్ల పుట్టినది. మకారము నల్లని రంగు కలది, ఇది తమోగుణము వలన పుట్టినది. పరబ్రహ్మ అయిన ఓంకారమునందు నేను ప్రవేశించి ఉన్నాడను. ఓంకారమే జగత్ ప్రళయకరమును తజ్ఞనకమును అగుచున్నది. అట్టి ప్రణవమునందు అంతటా నిండియున్న దేవుణ్ణి తనలో ఏకం చేసుకొనుటకు అభ్యసింపవలయును. మానవుడు భూర్భువస్సహ అను మంత్రమును ధ్యానించుట వలన దేహము పరిశుద్ధమగును. ప్రణవమును ధ్యానించుట వలన సకల అజ్ఞానము నశించిపోవును. ఇంకను ప్రాణవాయువును వెలుపలికి విడుచుటయు రేచకమనియు, లోపలికి పీల్చుట పూరకమనియును, ఆ ప్రాణవాయువును లోనికి వెలుపలికి పోనీయక నిలిపియుండుట కుంభకమనియును. ఈ రేచక పూరక కుంభకములను ఆచరించుటయే ప్రాణాయామమని తెలుసుకొనవలయును. ఓంకార వ్యాచ్యుడును కార్యకారణ రూపమును అయిన పరమాత్మను తెలుసుకొనిగా సమస్త క్రియలు నిలిచిపోవుచున్నవి. వేదములు స్వరములు ఇవి అన్నయు ఓంకారము వలనే పుట్టినవి కనుక సమస్త కర్మలు కార్యములు వాటి అంతటా అవే ఆగిపోవును. చరాచరాత్మకం అగు ఈ లోకత్రయము ఓంకారము వలననే పుట్టినవి. హృదయ కమలమునందు ఓం అను అక్షర స్వరూపం ఉన్నది కావున అంతటా వ్యాపించియుండినదియు పరమేశ్వర స్వరూపమైన ప్రణవమునే అభ్యసింపవలయును. ఆ ప్రణవము హర్స్వమగునేని పాపములు దహించును, దీర్ఘమగునేని మోక్షదాయకమగును. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివుడు ఓంకారము నుండియే పుట్టిన వారులు. ప్రణవమును ఉచ్చరింపగానే పరబ్రహ్మమును పొందుచున్నాడు. సకల విధములు అయిన ధ్యానములు, సమస్త యోగములు, సకల జ్ఞానములు వీనినన్నింటినీ ఓంకార ధ్యానము చేయువాడే ఎరుగును. ఓంకార సర్వశక్తిని పరమేశ్వరుడే ఎరుగును. ఓంకారమును ఉపాసించువాడు వాడే పరమేశ్వరుడని తెలియదగును. ఓంకారమును ఉచ్చరించువాడు నిరతిశయానందమైన కైవల్యమును పొందును. నరనారాయణాంశులైన ధర్మ సంరక్షణార్థం శ్రీకృష్ణార్జునులు భూలోకమున అవతరించిరి. భారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి రథసారథి అయి శ్రీమద్ భగవద్గీతను అర్జునునికి ఉపదేశించెను. యుద్ధములో అర్జునుడు జయించెను. ధర్మరాజునకు పట్టాభిషేకం చేసిరి. తరువాత అర్జునుడు రాజకార్యములలో మునిగిపోవుట చేత కొంతకాలమునకు భగవద్గీతార్థమును మరిచిపోయెను. అందువలన మరలా శ్రీకృష్ణ పరమాత్మను ఏకాంత ప్రదేశమున శరణుతొచ్చి బ్రహ్మ విద్య అయిన ఆత్మ విషయమును అడిగినాడు. అంతట పరమాత్మ తత్వమును యోగ జ్ఞానములను కలిపి సంగ్రహించి ఉపదేశించినదే ఉత్తర గీత అయినది. శ్రీ భగవద్గీత యందు కర్మయోగమే యోగమనియు, కర్మలచే బంధింపబడకయుండెడి అవస్థయే జ్ఞానయోగమనియు బోధించిన పద్ధతిని మాని దీని యందు అష్టాంగ యోగమే యోగమనియు, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానమే జ్ఞానయోగమనియు బోధించింది. ఇదియే భగవద్గీతకును ఉత్తర గీతకును గల తారతమ్యము. మరి భగవద్గీత బోధించటి కాలమున అర్జునుడు విషయాస్థితిని పొంది ఉండలేదు. అప్పుడు యవ్వన వయసులో ఉన్నాడు. ఆ వయసులో నిష్కామ కర్మయోగమే యథార్థమైన సాధనగా ఉన్నది. ఇప్పుడు ప్రాపంచిక విషయములు నశించిన చిత్తము కలవాడై వానప్రస్థాశ్రమమున నుండదలచి ఏకాంత స్థలమున నుండి యోగనుష్ఠానములతో బ్రహ్మచింతన చేయుటకు సరి అయిన కాలము కాబట్టి అష్టాంగ యోగము చేత బ్రహ్మ సాక్షాత్కారము పొందుట సులభమని బోధించెను. దీని యందు హంసయోగము ముఖ్యముగా కనపడుచున్నది. కావున అంత్య సందేశము ఓంకారమనియు, శ్వాస నిశ్వాస హంసల యొక్క ఐక్యము అనగా జీవ బ్రహ్మైక్యైక సంధానమే నిష్ఠానియు, ఏకత్వమైన అద్వితీయ బ్రహ్మాకార స్థితియే పర్యవసానమనియు తెలియచున్నది. దీని వలన ముని పొంగవులకు, సర్వదోషములు క్షీణించిన వారులకు, బ్రహ్మానుసంధాన పరులకు, జీవిత పరమావధిని పొందుటకు ఉత్కంఠ పరులైన మానవులకు ఈ ఉత్తర గీత శ్రీకృష్ణ పరమాత్మచే బోధింపబడినది. ఇది జీవిత దశ యొక్క ఉత్తర భాగం. శ్రీమద్ భగవద్గీత జీవిత పూర్వభాగములో ఉపదేశించబడినది. దీని వలన సర్వజనులను పూర్వగీతయగు భగవద్గీత ఆశయము రీతిగా నిష్కామ కర్మయోగము అనుష్ఠించి
అంతఃకరణ శుద్ధి కలిగిన తరువాత ఇట్టి అజప ఓంకార ధ్యానములకు అర్హులగుదురు. సహస్ర అశ్వమేధ యాగములను వాజపేయ అను పేరు గల 100 యజ్ఞములను చేసిన ఫలమేది గలదో అది ఆత్మధ్యానము యొక్క 16 భాగములలో ఒక్క భాగమునకు సరిపోజాలదు. అనేకములు అగు యజ్ఞములను, దాన ధర్మములను, వ్రతములను, నియమానుష్ఠానములను సుషుమ్నానాడితో కూడిన ధ్యానయోగముతో చేయగలిగిన యోగములో 16 భాగములలో ఒక్క భాగమునకు సరిపోదు. జీవులకి జీవన్ముక్తత్వము పరబ్రహ్మ సాక్షాత్కారం అనబడును. నాశరహితమై యుక్తమైన కూటస్థుని జ్ఞాని అయినవాడు పొంది జనన మరణముల నుండి విడవడుచున్నాడు. దాని యందు 4 విధములైన సాధనములు ఉన్నవి. సోహం, హంసోహం, ఓంకారము, శివోహం. వీనిలో బ్రహ్మాస్మి అనునది కూడా అంతర్భూతము. వీటి యొక్క వేచ్యమును విడిచి లక్ష్యమును పొందవలెను. ఎటతెగని తైలధార వలె, దీర్ఘంబైన ఘంటాధ్వని వలె విచ్ఛేద రహితంబై వాక్కునకు అందరానిదై యుండు లక్ష్యార్థ బ్రహ్మస్వరూపంబైన ప్రణవమును ఎవడెరుంగునో వాడే వేదవేత్తయని చెప్పబడును. మనస్సును, ప్రాణవాయువును, ఓంకారనాదమును స్వరూప ధ్యానములో లయపరచవలెను. ఆత్మ కనుబడటలేదే అందరూ కొంతమంది. ఆత్మ ఒక వస్తువుగా ఉన్నచో కనబడును, లేనిచో ఎలా కనబడును? కట్టెలో అప్రయత్నంగా ఉండు నిప్పు కట్టెను తరచుటచే ప్రత్యక్షమగునట్లు ఆత్మానుసంధాన ఐక్య ధ్యానము విచారణ జ్ఞానపూర్వకముగా చేయునప్పుడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారము కలుగును. నిర్విషయాస్థితిని పొందిన హృదయములలోనే ఆత్మైక్యానుభవము గోచరించును. తక్కిన వారికి కాలాంతరము చేతనో మరుజన్మలోనో అనుభవమునకు వచ్చును. జ్ఞాన సాధనానుష్టం అయిన యోగము ఏకాగ్ర మనస్సుతో ఒక్క ముహూర్తమైనను నాసాగ్రమందు నిశ్చల దృష్టితో నిలుపుట అనునది కేచరీ ముద్ర ఎనంబడును. అతి కేచరీ ముద్ర అభ్యసించిన వాడు అనేక జన్మార్జితంబులైన సకల విధ పాపముల నుండి విడివడును. సహస్ర బ్రహ్మహత్యలను, అనేక భ్రూణహత్యలను చేసిన పాపములు ఒక్క ఆత్మధ్యాన యోగము చేత దహించును. ఎట్లనగా కొండంత కట్టెలు ఘోరంత నిప్పుచే భస్మమగును. అలాగే ఎంత ఘోర పాపములైనా ఆత్మధ్యాన యోగము భస్మము చేయును. బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ త్రిమూర్తులు ఓంకారము నుండి పుట్టిన వారలే. ఇంద్రియములనే పశువుల చంపి ఆత్మచేతినే సంతుష్టుడై ఉండును. పద్మకర్ణిక యొక్క మధ్య భాగమునందు పరిశుద్ధమైనదియు దీపశిఖతో సమానమైన ఆకారము గలదియు అంగుష్ట ప్రమాణ మాత్రమైనదియు చంచలము కానిదియు నాశరహితమునకు ఈశ్వర రూపమును ధ్యానించుచుండవలయను. హృదయ కమలము మందు దీపము వలె ప్రకాశించువాడును, వేదముల యొక్క సారాంశ స్వరూపుడును, ప్రణవ స్వరూపుడును, ఊహించుటకు శక్యము కానివాడును, యోగులు చేత ధ్యానింపబడిన పిదప వారి హృదయముల యందు గోచరించువాడును, బ్రహ్మ, విష్ణు, శివస్వరూపుడును, సకల భూతముల యందుండు వాడును అగు నన్ను ఒక పర్యాయమైన ఎవడు ధ్యానించుచున్నాడో వాడు ముక్తుడగునని పరమాత్మ వసించెను. ప్రణవములో లయమై ప్రణవము యొక్క 4వ పాదమున నిలుచుటయే ప్రకృతి యొక్క మాయలో నుండి విడబడినవాడు సాక్షాత్ ఆత్మస్వరూపమని తెలుసుకోవలేను. అంధుడు సూర్యుని చూడనట్లు జ్ఞానచక్షువు లేనివాడు సర్వ పరిపూర్ణ బ్రహ్మమును చూడజాలడు. శ్రీ భగవద్గీత 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు విశ్వరూపమును చూపినప్పుడు మాంస చక్షువు చేత విశ్వరూపమును చూడ శక్యము కాదనియు దివ్య చక్షువునిచ్చి దివ్య దృష్టిని కలుగజేసినట్లు ఏకాదశాధ్యాయమున కనబడుచున్నది. దీని వలన దైవ కరుణచే మాత్రమే జ్ఞాన దృష్టి కలుగునని తెలియచున్నది. నువ్వుల యందు నూనె వలెను, పాల యందు నెయ్యి వలెను, పుష్పమునందు వాసన వలెను, ఫలమునందు రసము వలెను, కట్టెయందు నిప్పు వలెను, ఆకాశమందు గాలి వలెను, అన్నమయాది పంచకోశ దేహంబునందు ఆత్మ వ్యాపకమై ఉండినని
జనులు అజ్ఞాన చలన స్వభావము గలవారవుట చేత తెలుసుకొనలేకున్నారు. నాయనలారా, నిండకుండకు ఒక రంధ్రము పడిననే జలము త్వరలో లేకుండా పోవచున్నవి కదా, ఇక 9 రంధ్రములు కలిగిన కుండలో నీళ్లు ఎంతసేపు నిలుచును? అదే విధముగా ఒక ఇంద్రియమును జయింపకపోయినను జ్ఞానమంతయు నష్టమైపోవును. అలాగే 9 రంధ్రములు గల దేహమును ఎంత ధ్యాననిష్ట సలిపినను, శ్రద్ధ భక్తి వైరాగ్యములు సలిపినను ఎట్లు ఫలవంతమగును? కావున ఇంద్రియములు అన్నింటినీ జయింపవలేనని తెలియచున్నది. అయితే ఇంద్రియ నిగ్రహమునకు దేహములో ఉన్న ఇంద్రియములను దైవధ్యానము చేత నింపవలేను. దీనికి కర్మయోగము ముఖ్యమని కానీ, భక్తి యోగము ముఖ్యమని కానీ, ధ్యానయోగము శ్రేష్టమని కానీ, జ్ఞానయోగము ఎక్కువని కానీ నిశ్చయించుటకు ఎవరి వల్ల కాదు. అయినను పైన చెప్పిన 4గింటిలో ఎవని బుద్ధి దేనియందు ఎక్కువ ఆసక్తి కలిగి ఉండునో వారు దానినే అనుష్ఠించి సఫలురు కావలేను. అయినను వీటిలో ఏ ఒక్క దానిని ఆచరించినను అన్నీ సమకూరును. కర్మ భక్తి ధ్యాన జ్ఞానయోగములు అనేది ఈ 4ను ఎల్లప్పుడూ అనగా ఆమరణాంతరము ఉండియే తీరవలేను. దీపమునకు ప్రమిద నూనె వత్తి అగ్ని ఈ 4 ఉండిననే దీపము వెలుగును. వీనిలో ఒక్కటి లేకపోయినను దీపము వెలగదు కదా. అలాగున కర్మ భక్తి ధ్యాన జ్ఞానయోగములలో ఏ ఒక్కటి లేకపోయినను మోక్షము సిద్ధించదని తెలుసుకొనవలెను. ఇష్టదేవతలను బ్రహ్మనిష్ఠులను గురువులను ప్రాజ్ఞులకు అతిథులను పూజించుట సౌఖ్యము. బాహ్యాంతర శుద్ధి కలిగి ఉండుట ఆర్జవం. కౌటిల్యము లేకుండుట బ్రహ్మచర్యము. బ్రహ్మచర్య వ్రతంబులు సలుపుటయు హింస చేయకుండుటయు శరీరమునకు సంబంధించిన తపస్సని చెప్పబడుచున్నది. క్రూర వాక్యముల చేత పరులకు దుఃఖమును కలుగజేయునదియును యథార్థమైనదియును ఇహపర లోకమునందలి సౌఖ్యము కొరకు చేయునదియును ఉపనిషత్తు గీతాదులను అధ్యయనం చేయుటయు ప్రణవాది దివ్యమంత్రములను జపించుటయు భజన కీర్తనాదులను పాడుటయు ఇవి వాక్కు చేత చేయబడ్డ తపస్సు అని చెప్పబడును. మనస్సును విషయముల చేత మాలిన్యం చేయక స్వచ్ఛముగా ఉంచుటయు ప్రసన్న భావముతో ఉండుటయు సదా గురువు ఉపదేశించిన మంత్రమును కాని ఓంకారమును కాని సోహం భావమును కాని స్మరించుటయు మనోనిరోధము కొరకు కొంతకాలము మాట్లాడకుండుటయు ఆత్మయందు దృశ్యవృత్తులు కలుగనీయక లెస్సగా నిగ్రహించుటయు వాక్కులోను క్రియలోను మనస్సులోను ఏకభావముతో ప్రవర్తించుటయు మనసు చేత చేయదగిన తపస్సని చెప్పబడును. పైన చెప్పిన తపస్సులు లేనిచో ఆత్మచింతన యందు బుద్ధికి ప్రవేశము ఉండదు. వేదాంగములు లెస్సగా నెరింగిన వాడును రాగద్వేషాదులు సంపూర్ణంగా నశించిన సన్యాసులు బ్రహ్మవేత్తలు నాశరహితమైన పదమును పొందుచున్నారో ఏ అక్షయ పదవిని పొందగోరుచున్న వారులకు బ్రహ్మచర్య వ్రతమును అనుష్ఠించుచున్నారో ఆ అక్షరమైన బ్రహ్మపదమును సంక్షిప్తముగా చెప్పెదను వినుము. సర్వేంద్రియములను చక్కగా నియమించి మనస్సును హృదయ కమలం మందు నిలిపి భ్రూమధ్య మందు ప్రాణవాయువును ఆరోహణ చేసి నిలిపి యోగధారణను పొందినవాడే పరబ్రహ్మవాచకం అగు ఓం అనేది ఏకాక్షరమును ఉచ్చరించుతూ పరమాత్మను ధ్యానించుచున్న వాడై శరీరమును విడుచుచున్నాడో వారు సర్వోత్కృష్టమైన మోక్ష పదవిని పొందుచున్నాడు అని కృష్ణ పరమాత్మ బోధించినది చూడుము. ఇది గీత యొక్క ప్రాణమగు ఓంకారమని మరవవద్దు. కావున ఓంకారమును సమర్థించి తదర్థం అగు పరమాత్మను భావమందు నిలకడగా నిలపవలెనని బోధింపబడి ఉన్నది. ఈ ఓంకారానుష్ఠానమునకు సర్వజనులు అధికారము కలవారని భగవంతుడే చెప్పి ఉన్నాడు. మాంహి పార్ణ వ్యపాశ్రిత్య ఏపిస్యు పాపయో నయః శ్రియో వైశ్య సదా శూద్ర స్తేపియాంతి పరాం గతిం. ఓ అర్జున, నీచ జాతిలో జన్మించిన వారైన స్త్రీలను శూద్రులను
వైశ్యులును పరమరహస్యమ్యగు గీతాశాస్త్రమును చదివి దాని యందు చెప్పినట్లు అనుష్ఠానము చేసుకొని బ్రహ్మ సాక్షాత్కారము పొందుదురు. బ్రహ్మచర్యము, గురు శుశ్రూష, దైవ పూజాదులకు సంబంధించిన కార్యములు అన్నీయు పాటింపదగినవి. వ్రతానుష్ఠానము, ప్రాణాయామము, శుద్ధాహారము వీనిచే స్థూల దేహము శుద్ధిపడును. ఇట్టి కార్యములు చేయనిచో ఇంద్రియములు శుద్ధిపడవు. అందువలన నిర్విషయాస్థితి ఉండదు. వాక్కుతో సత్యవచనము, దైవ ప్రార్థన, కీర్తనలు, ఉపనిషాది భగవద్గీత పారాయణము, భగవన్నామోచ్చరణము చేయనిచో వాక్కు అమృతత్వము నొందదు. ఆత్మయందు సంపూర్ణ బ్రహ్మభావనయు ధారణ, ధ్యాన, సమాధులు గలుగనిచో మనసు శుద్ధి కలగదు. కనుకనే కొందరు బ్రహ్మనిష్ఠులు సదా ధ్యానమునందే ఉందురు. కొంతమంది సదా కీర్తనలు, భజన, ప్రార్థనాదులు, భగవన్నామోచ్చారణము చేయుచుందురు. వారికి వాక్కు శుద్ధి కలిగి ఉండవచ్చునేమో కానీ చిత్తైకాగ్రత కలిగి ధ్యానమునందు వారి మనసు నిరోధము కలిగి ఉండదు. ఇంకా కొందరు సదా పుణ్య కర్మానుష్ఠానములు, లోకసేవ, ప్రజాసేవ, దైవసేవ కార్యక్రమములు విరివిగా ఎంతో ఆసక్తిగా ఇదే పుణ్యము, ఇంతకు మించి ఇంకా లేదనుకొనుచు ఇది ఎంతో గొప్పదిగా భావించి చేయుచుందురు. ఇది మంచిదే, కానీ వీరి ఇంద్రియములు నిర్విషయాస్థితిని పొందవు. ఈ పై విషయములలో ప్రవర్తించుచుండును. కావున వీరు ఎన్నటికీ తన్ను తాను తెలుసుకొని ఆత్మ సాక్షాత్కారము పొందలేరు. ఇక మోక్షము ఎన్ని జన్మలకో ఎవ్వరూ చెప్పలేరు. కావున ఇవన్నీ స్వర్గసుఖమునందించి పుణ్యము అయిపోయిన తోడనే మరలా జన్మలు కలుగజేయును. వీరు జనన మరణములలోనే తిరుగుచుందురు. కావున ఆత్మస్వరూపులారా, పైన చెప్పిన 3 విధములగు తపస్సులు ఎల్లప్పుడూ చేయుచుండవలెను. అట్లయినా మాత్రముననే నిర్విషయాస్థితి, ఆత్మసాక్షాత్కారము కలుగును. లేక జీవితాంతం ఇలా ఎన్ని కర్మలు చేసినను స్వర్గమునకు పోయి మరలా భూలోకమున మానవ జన్మకు రావలసిందే. అయితే స్వల్పముగు ఆహారము భుజించిన వాడును, వాక్కును, శరీరమును, మనసును స్వాధీనం చేసుకున్నవాడును, వ్యర్థమైన కర్మకలాపములలో ప్రవేశింపని హృదయము కలవాడును, తైలధార వలె అవిచ్ఛిన్నము అయిన ఆత్మధ్యానము కలవాడును, వైరాగ్యము, ఇహపరభోగములలో సంపూర్ణ విరక్తి కలవాడును, అహంకారము లేనివాడును, నేను యోగిని, తపస్విని, సన్యాసిని, బ్రాహ్మణుడను, పండితుడను, విరక్తుడను అని ఏలాంటి అహంకారములు లేనివాడును, ఇటు గుణములు కలవాడు శాంత శమదమాది అపరిగ్రహ గుణములతో గూడియుండు వాడే ప్రణవోపాసనమగు బ్రహ్మనిష్టకి అర్హుడగును. పిపీలికాది బ్రహ్మ పర్యంతరము గల బ్రహ్మాండములో అంతర్యామి అయి చైతన్య స్వరూపుడై వెలుగుచుండు పరబ్రహ్మమొక్కటియే గదా. ఇది ఎరింగినచో కలహమునకు భేదముండదు. లేక సమస్తమునకు మూల కారణం అగు బ్రహ్మమును ఓంకారముతో ఉపాసించువారు చరాచరములలో వెలుగుచుండు చైతన్య స్వరూపము తన యొక్క ఆత్మయే అని, తన ఇష్ట దైవమని తలంచిన చాలును. శివుని కాని, శ్రీమన్నారాయణుని కాని, శ్రీరామచంద్రమూర్తిని కాని, శ్రీకృష్ణ పరమాత్మను గాని ప్రేమతో ధ్యానించువారు చరాచరములలో వెలుగుచుండు చైతన్య స్వరూపమును ధ్యానించిన వారే అగుదురు. వేదాంత సారమును ఉపాసింపదగినది ప్రణవమేనని సమస్త శాస్త్రములు చెప్పుచున్నవి. వేదములలో సారమును శ్రీమన్నారాయణుని స్వరూపము, గీత 10వ అధ్యాయము గిరామస్మేకమక్షరం అని వేదార్థ వాక్కులతో ఏకాక్షర స్వరూపమగు ప్రణవము నారాయణ స్వరూపం. గీత 8వ అధ్యాయములో ఈ ఓంకార ధ్యానమును విశదముగా గనందగును. కావున పరమేశ్వరుని యొక్క యథార్థమైన వాచకము ఓంకారం అనబడును. ఓంకారమే పరబ్రహ్మమని నిర్వచించుటలో కొన్ని రహస్యములు కలవు. ఎట్లనగా బ్రహ్మము చరాచర ప్రాణికోట్ల హృదయాంతరాళములలో వెలుగుచుండు దివ్య జ్యోతి స్వరూపం. సర్వ ప్రపంచములో
సర్వదేవతలలో అంతర్యామి స్వరూపముతో వెలుగొందుచున్నది. శ్రీ వశిష్ఠాది మహర్షులు ఓం అను అక్షరముతోనే గాయత్రి ఉపాసన చేత ఎట్టి మహత్పదవిని పొందిరో అది ఓం అను అక్షరముతో మొదలైన గాయత్రి మంత్రమే. సనకాది ఋషులను ఈ ఓంకారోపాసన చే అట్టి మహర్షులైనారో అది ఓంకారమే. సముద్రమును దాటుటకు ఓడ ఎటువంటిదో అలాగున సంసార దుఃఖ సాగరము నుండి తరింపజేయుటలో ఓంకారమనుడి నావకు సమానమైనది మరి ఒకటి లేదు. ప్రణవమున కన్యమైన మంత్రమును జపించుట వలన ముక్తి కలుగనేరదని భావము. ఓంకారము సమస్త మంత్రమునిలో ఉత్తమోత్తమైనదని మహర్షులు చెప్పుచున్నారు. వేదములు ఆలాగురనే స్తోత్రము చేయుచున్నవి. ఒక్కమారు ఓంకారమును ఉచ్చరించిన శ్రేష్టగతి పొందుంచును. అందువలన ఓంకారము ప్రథమ స్థానమై ఉన్నది. దీనికి నాడీ శుద్ధి కావలేను. దానిని ఎలా ధ్యానం చెయ్యాలో తెలుసుకొనిదము. నాడీ శుద్ధి అనగా అష్టాంగ యోగ శుద్ధి అని కూడా చెప్పుచున్నారు. దీనిని అభ్యసించువాడు సంపూర్ణ ధర్మానుష్ఠానము కలిగి ఉండవలెను. పాప నివృత్తి కలిగి హృదయ శుద్ధి ఆత్మజ్ఞానము కలగవలెనను బుద్ధి గలవారికి నాడీ శుద్ధిని గురించి చెప్పబడుచున్నది. నాడీ శుద్ధి లేనిచో ఇంద్రియ నిగ్రహము లేకపోవను. దాని చేత చిత్త చాంచల్యము కలుగును. అంతేగాక ధారణ ధ్యాన సమాధులలో మనస్సు ప్రవేశించుటకు శక్తి చాలదు. రేకుగొడ్డల చేత గొప్ప చెట్లను ఛేదింపజాలనట్లు విషయ విరక్తి లేని వారి మనస్సు చేత హృదయ క్షేత్రములో గల వృత్తులు అనే పెద్ద వృక్షములను ఛేదింపజాలరు. ఉక్కు ఇనుముతో చేయబడిన గొడ్డలితో ఎంత పెద్ద చెట్టునైనను నరకవచ్చును. బ్రహ్మచర్యాధ్యనుష్ఠానముచే తీవ్ర విరక్తి కలిగిన మనసు చేత మాత్రమే హృదయములో గల చెడ్డ వృత్తులను త్వరలో తుడిచివేయుటకు సాధ్యపడునని ముముక్షువులందరూ హృదయములో మరవక యుందురుగాక. విధి ప్రకారము చేయవలసిన సమస్త కర్మలను చేయువాడును, కామ సంకల్పము లేనివాడును, యమాద్యష్టాంగములతో కూడినవాడును, శాంతుడును, సత్యపరాయణుడను, అహింసను పాటించిన వాడును, గురు శుశ్రూషయందు ప్రీతి గలవాడును, శ్రద్ధాభక్తులతో తల్లిదండ్రులను ఆరాధించువాడును, ఆత్మధ్యాన పరాయణుడును, లెస్సగా బ్రహ్మవేత్తల చేత శిక్షణ పొందినవాడును అగు తీవ్ర మోక్షేచ గలవాడే ఆత్మానుభవ జ్ఞానము పొందుటకు అర్హుడగును. ఇటు గుణములు గల వారెవరైనను బ్రహ్మ విద్య కరుహులని తెలుసుకోవలెను. అయితే దీనికి అనగా యోగ సిద్ధి కలుగుటకు తగిన స్థలమును ఎన్నుకోవలెను. అనుకూలము లేక బహువిధములు అయిన విఘ్నముల చేత యోగ సిద్ధి కలుగదు. పర్వతాగ్రమునందు, నదీ తీరమున, బిల్వమూలమున, మనస్సునకు రమ్యమైన ప్రదేశము, భయము లేని ప్రదేశమును ఎన్నుకోవలెను. ఇవి లేనిచో భయము లేని శుచియైన ప్రదేశము చాలును. ఇంకన ఫలములకు కొరత లేని స్థలమును, మంచి జలాశయము ఉన్న చోట ఎన్నుకోవలెను. దుష్ట జంతువుల చేతగాని బాధ లేని ప్రదేశమును ఎన్నుకోవలెను. కొంచెము క్లేశము కాని భయము కాని కలిగిన ఎడల మనసు స్థిరముగా నుండజాలదు. దుర్విషయ లోలురగు జనులుండే స్థలములో ఉండరాదు. అయితే దీనికి త్రికాల స్థానము కానీ ద్వితీయ స్థానము కానీ చేయుచు శ్రద్ధాభక్తితో పరిశుద్ధమైన మనసుతో భస్మము కానీ విభూతి కానీ తిలకధారణ కుంకుమధారణము కానీ చేయవలెను. ఇవి కుదరని ఎడల ఇది అంతయును అత్యవసరము కాదు. ఇంట్లోనైనను ఒక గది శుచిర్భూతముగా ఏర్పాటు చేసుకొని నిర్మలంగా హృదయంలోనైనా ధ్యానము చేయవచ్చును. ఇప్పుడు వారి వారి ఇష్టదైవమును కానీ గురువును కానీ ఆత్మస్వరూపమును కానీ భక్తితో ధ్యానము చేయవలెను. ఎలా అనినా పరిశుద్ధమైన ఆసనములో ఉత్తరముఖముగా గాని తూర్పు ముఖముగా గాని కూర్చొని శిరస్సు మెడ చక్కగా నుంచవలెను. కదలిక నిశ్చేష్టులై ఉండి నాసాగ్రమందు కానీ అనగా భ్రూమధ్యమున చంద్రబింబ చందమున కానీ బిందు రూపం అగు చిత్కళయందును కానీ తురీయమగు సహస్రారమందున కానీ మనసు నిలపవలెను.
దీనిని అభ్యాసం చేయగా ఒక విధముగు ఆనందామృతము శరీరమంతయు ప్రవహించినట్లుగా తెలియను. తదుపరి ఎడమ నాసిక ద్వారా వాయువును పూరించి ఉదరం యందు నిలపవలయును. తరువాత కుడి నాసిక ద్వారా రేచింపవలయును. మరలా కుడి నాసిక ద్వారా పూరింపవలయును. అప్పుడు ప్రణవమును దైవభావముతో స్మరించవచ్చును. అప్పుడు భూమధ్యమున ప్రకాశ రూపము ఉన్నట్లుగా ధ్యానించవచ్చును. కాలక్రమమున ఆ ప్రకాశ రూపము స్థిరమై చంద్రబింబములాగా జ్యోతిస్వరూపములాగా ప్రకాశవంతముగా కనిపించును. అలాగున 3-4 సంవత్సరములు కానీ లేక గురుభక్తి దైవభక్తి తీవ్రతరమై దాని వలన వైరాగ్యం కలిగి పరిశుద్ధులైనచో 3-4 మాసములలో కానీ నాడీ శుద్ధి కలుగును. నాడీ శుద్ధి కలిగిన వానికి నూతనముగా కొన్ని లక్షణములు కనిపించును. మరియు జలములలో కానీ గాలిలో కానీ నడిచిపోవచ్చునని తెలియను. మరియు శరీరము చాలా తేజోమయముగా మారుచుండును. జఠరాగ్ని చాలా బాగుండును. దశవిధనాదములు చక్కగా వినవచ్చును. ఓంకారధ్వని ఎల్లప్పుడూ వినబడుతుంది. మనస్సు ప్రశాంతపడి ధ్యానమునందు స్థిరత కలిగియుండును. ఇవన్నీ నాడీ శుద్ధి కలిగిన దానికి గుర్తులన్నీ తెలుసుకోవలేను. ఇటు చిహ్నములు ఎంతవరకు కలుగునో అంతవరకు ఈ అభ్యాసము చేయవలయను. ఇది పరిశుద్ధాత్ములైనచో త్వరలో సిద్ధించును. మందమతులకు కాలయాపన జరుగును. అయితే ఇంతవరకు చెప్పినది యోగముతో సంబంధించిన స్థూల కర్మమని తెలియవలయను. అయితే ఇది ముఖ్యము కాదు. ఆత్మజ్ఞానములకు సంబంధించిన ఆత్మశుద్ధియే శ్రేష్టమైనది. అట్టి దానికి పైన చెప్పినది కొంచెము సహాయపడును. కానీ ఆత్మశుద్ధి కలిగి ఆత్మ సాక్షాత్కారము పొంది ముక్తి పొందవలయను. కనుక యోగాభ్యాసమునే భ్రమపడి కాలమును వ్యర్థపుచ్చక ఆత్మధ్యానములో మనస్సుని నిలపవలయను. కావున ఆత్మధ్యానములో ఆసక్తి కలవారే ధన్యులగుదురు. ఆత్మశుద్ధము ఆత్మధ్యానము అనునది నిత్యము సుఖస్వరూపము స్వయం ప్రకాశ ప్రభువు అయి ఉన్నాడు. ఆత్మజ్ఞానుష్ఠానముచే ఆత్మ స్వయం ప్రకాశమానమవుతుంది. ప్రతిదినము జ్ఞాన వైరాగ్యములచే అంతరశుద్ధి చేయుచుండవలయను. ఇది కర్మకాండలో నున్నవారికి సిద్ధించున్నది కాదు, జ్ఞానులకి మాత్రమే సిద్ధించును. శ్రీకృష్ణ పరమాత్మ ప్రణవోపాసనను గురించి ఎవరిని సాక్ష్యం ఇచ్చినాడో చూడండి. వేదాంగములు ఎరిగిన బ్రాహ్మణులను, బ్రహ్మ సాక్షాత్కారము గల సన్యాసులను, బ్రహ్మవేత్తలను, బ్రహ్మచర్యానుష్ఠానము గల జితేంద్రియులను సాక్ష్యమిచ్చినాడు. ఇందువలన ఓంకారములకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో తెలుసుకోవలయను. ఓ అర్జున, మిక్కిలి దురాచార కృత్యము కలవాడైనను అనన్య భక్తితో నన్ను సదా ధ్యానము చేసటి స్వభావము కలిగియుండెనేని వాని సమస్త పాపములు నశించి పవిత్రుడైనందున పరమ సాధుమూర్తి అని తలంపవలయను. అతి దురాచారము కలిగియుండెడివాడు బ్రహ్మ విచారము చేత అతి త్వరలో ధర్మాత్ముడై శాశ్వత పదవియగు ముక్తిని పొందుచున్నాడు. ఓ అర్జున, నా యందు భక్తి కలవాడు అనగా బ్రహ్మమందు ప్రవేశించిన చిత్తము కలవాడు ఎప్పటికీ చెడడని బహుజన సంఘములో 2 చేతులు పైకెత్తి ప్రతిజ్ఞ చేయుము. పాపాత్ములపై అపారమగు దయచేత ఈలాగున భగవంతుడు ప్రతిజ్ఞ చేయుచున్నాడు. ఇందువలననే కదా దీన శరణ్యుడు అని భగవంతుడికి బిరుదు కలిగినది. మనుష్యులలో యోగి, తపస్వి, జ్ఞాని, కర్మానుష్ఠానము మొదలగు నిష్ఠలు చేయువారలలో ఈ గీతాశాస్త్రము వినుటకును పఠించుటకును అభిలాష గల భక్తులకు దీనిని బోధించిన వారి కంటే నాకు మిక్కిలి ఇష్టకృత్యములు చేయువాడు ఒక్కడునూ లేడు. నాకు అట్టి భాగవోత్తముని కంటే అన్యుడెవడు అతి ప్రియుడును భూమి యందు కలుగబోడు. జనులారా, దైవాజ్ఞను లోకములో అందరికీ బోధించి సర్వజనులను దైవ సన్నిధికి చేరునట్లుగా చేయండి. ఇది మీరు దైవ విషయమై దేవుని ఆజ్ఞగా చేయవలసిన ధర్మమని మరువకూడదు. అజ్ఞానము, ఆలస్యము, జడభావము, జాగరూకత లేకుండుట, మూర్ఖత్వము మొదలుగా గలవి తమో గుణముల యొక్క లక్షణములు.